The time has come together. Let us make a new kingdom for Rovances. I'll be there in 10 minutes. కార్డియాక్ కేస్ కదా, ఇన్వెస్టిగేషన్లో అంత నార్మల్గానే ఉంది అండ్ ఈ పేషెంట్ని క్లోజ్గా మానిటర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, నోన్ కార్డియాక్ పేషెంట్ కదండి. 1 నైట్ అబ్జర్వేషన్లో పెడతాము, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాము. మెడికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్గా హాస్పిటల్కి ఫాలోఅప్స్కి రావాల్సి ఉంటుంది. హలో, కార్డియాక్ కేస్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 201, కోడ్ బ్లూ యాక్టివేటెడ్. త్వరగా రండి. Plan for the CT tomorrow. Other case rape discharge. Room number 201, code blue activated. Also breathing movements leave, sir. One cycle అయింది. Central pulse not present. Continue CPR. Load second dose of adrenaline and atropine. Make it fast. Pulse is not yet there. Continue CPR. Shocking rhythm is present. Central pulse is back. Discontinue. Shift the case to the ICU. Good work, Rambab. You justified your name. Correct time react. Shift the case fast. రాంబాబు, గ్రేట్ జాబ్ రాంబాబు. నువ్వు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి హీరో అయ్యావు. నైట్ చిన్న కాంప్లికేషన్ అయ్యింది. డాక్టర్స్ క్విక్గా రెస్పాండ్ అవ్వడం వల్లే పేషెంట్ని కాపాడగలిగాము. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. దట్ వాస్ ఎ క్లోజ్ కాల్. ఈఆర్ ఒక్కటి గంట కేసే చాలు. ఎలా ఉండబోతుందో ఏంటో. డ్యూటీ ఇంటర్న్ రిజిస్టర్ ఇవ్వండి. వార్డులో నక్కను కూడా కలిసి రావాలి. సార్, ఎమర్జెన్సీ కేస్. ఒక్క నిమిషం అండి. సార్, వామిటింగ్ అండ్ అబ్డామినల్ పెయిన్తో ఏఆర్కి అడ్మిట్ అయ్యారు. ఇప్పుడే వార్డుకి షిఫ్ట్ చేసాం. పేషెంట్ని క్లోజ్గా మానిటర్ చేయండి. ఏదైనా సీరియస్ అయితే నాకు ఇన్ఫామ్ చేయండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. మార్నింగ్ అంతా డిశ్చార్జ్ చేస్తాము. మా డాక్టర్ చూసుకుంటాడు. ఏం కాదులే చిన్న, తగ్గిపోతుంది. అన్నా, నాకు ఇక్కడ భయం వేస్తుంది. ఏం కాదురా, మార్నింగ్ అలా డిశ్చార్జ్ చేసేస్తాం. ఓకేనా? హలో, ఇంకా ఎంతసేపు రా? వస్తున్నా బావ. త్వరగా వచ్చేయి. ఏమైందిరా? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బావ. 1 నైట్ అబ్జర్వేషన్లో పెట్టి మార్నింగ్ అలా డిశ్చార్జ్ చేస్తామన్నారు. మీరు బాగా అలసిపోయినట్టున్నారు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. సరే, అయితే జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఎలా ఉంది అక్క? ఓకేనా?
ఏమైందంటారా నాకు? ఏం లేదు, నీకు పిచ్చంట, షాక్ ఇస్తారంట. నిజం చెప్పదా? మరేంటి, పొద్దునకల్లా పంపించేస్తారులే, ఏం కాదులే అక్క. నిజంగానే ఏం కాదు కదా? నేను ఉన్నా కదా, ఏం కాదు, నేను చూసుకుంటా. అమ్మా, సార్ మా అబ్బాయి కూపు రావట్లేదు సార్. అవునా? డాక్టర్ని పిలుచుకోండి రండి. సైకిల్స్ అయ్యాయి. 3 seconds అయ్యింది సార్. లోడ్ అడ్రినలిన్. ఫస్ట్ డోస్ ఆఫ్ అడ్రినలిన్. నౌ సెకండ్ డోస్ ఆఫ్ అడ్రినలిన్. Okay, now we should stop compressions. Already 12 cycles complete అయ్యాయి, షాకబుల్ రిథమ్స్ కూడా లేవు. సో ఐ థింక్ we should stop CPR. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? Now note the time of death, it's 3:40 AM. సారీ అమ్మా, మా ప్రయత్నం ఏదో మేము చేసాం, కానీ బాబుని కాపాడలేకపోయాం. పిల్లాడికి ఏం కాదని హామీ ఇచ్చాను, సడన్గా ఇలా. సార్ మిమ్మల్ని ఓబీజీ మ్యామ్ పిలుస్తున్నారు. నన్నా? ఎందుకు? మీరు బయట ఉన్నప్పుడు అక్కకి కాంప్లికేషన్ అయింది, మ్యామ్కి ఇన్ఫార్మ్ చేద్దామని వెళ్ళాను సార్. మ్యామ్, రూమ్ నెంబర్ 201 పల్స్ నాట్ రికార్డబుల్. ఫ్లాష్ కార్డ్. యాక్టివేట్ కోడ్ బ్లూ. రూమ్ నెంబర్ 201 కోడ్ బ్లూ. రూమ్ నెంబర్ 201 కోడ్ బ్లూ. లోడ్ అడ్రినలిన్. ఫస్ట్ డోస్ ఆఫ్ అడ్రినలిన్. Rhythm reverted. Shift the patient to ICU. Call OBG. అవునా? Patient attended civil. Okay. Baby heartbeat లేదు. చెప్పురా. ఒకసారి మళ్ళీ హాస్పిటల్ రావాలి బావ. ఏమైందిరా? అంతా ఓకే బావ, మీరు రండి. ఏమైంది అక్కకి? అంతా ఓకేనా? ఏం కాలేదు బావ, నైట్ కొంచెం సీరియస్ అయింది. ఏమైంది చెప్పు. అక్క బాగానే ఉంది, కానీ బేబీ చనిపోయింది.
నైట్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళేస్తా. సరే, ఇంటర్న్గా ఉండి కూడా అక్కడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చా. ఈఆర్లో అడ్మిట్ అయిన చిన్నపిల్లాడు చనిపోయాడు. ప్రియ క్లాంప్ చేత అక్కకు కూడా ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క నిమిషం, నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వాల్సిన పేషెంట్స్ ఓవర్ నైట్ చనిపోతున్నారు. సిస్టర్, నిన్న రాత్రి కేసు రిపోర్ట్స్ ఇవ్వండి. రెండు కేసెస్లో హైపర్కెలీమియా స్పైక్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదురా. సరేరా, ఎంఎస్ మీటింగ్ ఉంది కదా, వెళ్దాం. Good morning. Sit down. You all know why you are here? Are you aware? What are we? Doctors. What is the status of doctors in society? Only 1% of the people are able to get medical seats. Then what is this I'm seeing? Have you seen hyperkalemia cases here? Have you looked at patient care? There are 13 deaths. So many code blues are activated. I cannot afford to lose patients like that. There's a pattern of hyperkalemia. No one looked at it also. There is a time where the deaths are happening commonly. What is that time? 3 a.m. to 5 a.m. That means you people are sleeping. You're not doing duty. Whenever deaths happen, people think we are not affected. Is it so? Even today, after 40 years of service, right? If I recall the deaths which have happened, their faces will come in front of me. They are all part of a family. Imagine that something like that happened in your family. What will you do? So please see that. Work with a precision, with focus, and to get good results. Okay, all of you can go now. Why are you still sitting here? Why didn't you go? I have something to talk to you, ma'am. I think there are few people behind all these deaths. You're saying that because of some people, deaths are occurring more? Okay, sit down. Actually, I thought it was only 2 deaths, but you're saying 13 deaths have occurred. I've also noticed all these deaths are occurring at night. So same pattern of deaths point to a single person. From my side, I will keep a watch. And we will try to see that there is an end to all these deaths. Okay? ఏమన్నా హెల్ప్ కావాలా రాంబాబు? ఏం లేదు సార్, ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ ఇచ్చారు కదా, మళ్ళీ ఇస్తున్నారేంటి? అదేంటి సార్, నేను వచ్చిందే ఇప్పుడు.
ఒకే డ్రగ్ 2 సార్లు ఎందుకు ఇచ్చారు? పేషెంట్ నేమ్ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఒక్క నిమిషం. కేసీఎల్ అయినా ఈ పేషెంట్కి ఎందుకు ఇచ్చారు? నైట్ షిఫ్ట్స్లో ఏదో జరుగుతుంది. కేసీఎల్ ఇచ్చిన తర్వాతనే పేషెంట్స్ చావుకు గురవుతున్నారు. అయినా పేషెంట్కి సిస్టర్ని కదా అసైన్ చేసింది. మరి రాంబాబు అక్కడ ఏం చేస్తున్నట్లు? ఒకవేళ రాంబాబు వల్ల ఇలా అంతా జరుగుతుంటే మరి రాంబాబుకి రిసస్కిటేషన్ రాంబాబు అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ఈ స్పైక్స్కి కూడా కారణం కేసీఎల్ అడ్మినిస్ట్రేషన్ అన్న. సీనన్నా చెప్పండి సార్. మన హాస్పిటల్లో ఎన్ని కార్డియాక్ కేసెస్ జరిగాయి? అవును సార్. ఎంతమంది బతికారు? సుమారు ఒక 35-40 మంది బతుకున్నారు సార్. అంతమంది బతికారు? అవును సార్. ఎవరు రివైవ్ చేశారు? చేశారు కదా సార్, చేశాడు మా హెడ్ నర్స్ ఉన్నాడు కదా. ఇంతమంది డాక్టర్స్ ఉండగా హెడ్ నర్స్ రివైవ్ చేశారు? అవును సార్, అందుకే సార్ ఆయనకి రిజిస్ట్రేషన్ రాము అని పేరు వచ్చింది. సరే సీనన్నా. సరే సార్. కేసీఆర్ ఇండ్యూస్ చేసి కార్డియాక్ అరెస్ట్ తెప్పించింది రాంబాబు, రిస్కిటేట్ చేసింది రాంబాబు. ఎందుకు ఇలా? రూమ్ నెంబర్ 201 కోడ్ బ్లూ, ఐ రిపీట్ కోడ్ బ్లూ. నేనే చేశాను. ఎందుకు? అసలు ఒక టైఫాయిడ్ పేషెంట్ కి కేసులు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు రాంబాబు? మ్యామ్ మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆల్ దీస్ డెత్స్ ఆర్ నాట్ కోఇన్సిడెన్స్ ఎనీమోర్. రాంబాబునే కేసీఎల్ ఇండ్యూస్ చేసి రివైవ్ చేశాడు. వీడు హంతకుడు. చావులనేటి కారణం నువ్వా? నిజం చెప్పు రాంబాబు, ఎందుకు చేసావు ఇదంతా? నిజం చెప్పు అంటే వాళ్ళని చంపడానికి ఇదంతా చేయలేదు, నేను జీవించడానికి ఇదంతా చేశాను. అంటే అంటారేంటి మేడం? నన్ను హీరోగా గుర్తించాలి అంటే ఇక్కడ ఒక ప్రాణం పోవాలిగా. నువ్వు హీరో అవ్వాలంటే ఇంకోటి ప్రాణం పోవాలా? ఏం చేయమంటారు సార్? ఈ సొసైటీలో గొప్పగా బతకాలి అంటే కావాల్సింది రెండే రెండు. ఒకటి పేరు, రెండు డబ్బు. దానికోసం మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నాను. నేను గొప్పగా మారడం కోసం మాత్రమే చేశాను. చిన్న పిల్లాడని కూడా చూడలేదు కదా. ప్రతిసారి చిన్న పిల్లాడిని చంపేశారంటారేంటి? నేను చాలా మందిని రివైవ్ చేశాను, ప్రాణం పోసాను. ఇది దైవత్వం. మనుషుల్ని కాపాడనుకోవడం దైవత్వం. మరి నీ స్వార్థం కోసం, నీ పేరు కోసం, నీ డబ్బు కోసం చంపుతున్నావు చూడు, అది నీ మూర్ఖత్వం. నువ్వు గెలిచా అనుకున్న ప్రతిసారి ఒక కోడ్ బ్లూ ఉంది. ఆ కోడ్ బ్లూ వెనకాల ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం వెనకాల ఒక చావు ఉంది. ఆ చావు నిన్ను శిక్షిస్తుంది. ఏ సొసైటీ కోసం ఇదంతా చేస్తున్నావు ఆ సొసైటీ నిన్ను హంతకుడిలా చూస్తుంది. నీ పేరు పోగొడుతుంది. పోతుందా? పోకూడదు, వీలేదు. నాకు నీ పేరు పోకూడదు. వీఆర్కే హాస్పిటల్స్ లో జరిగిన సంఘటనలకు గాను కుప్పం వాసులు షాక్ కి గురయ్యారు. పోలీసులు వెల్లడించిన రిపోర్ట్ల ప్రకారం నిందితుడు కేవలం ఫేమ్ కోసం కేసీఎల్ అనే మెడికేషన్ ని ఇండ్యూస్ చేసి 13 మంది చావులకు కారకుడయ్యాడు. సైకియాట్రిస్ట్ నివేదికల ప్రకారం నిందితుడు హీరో సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. నిజంగానే ఈ వ్యాధి ఉందా? రాంబాబు కేసుని డీల్ చేసిన చీఫ్ సైకియాట్రిస్ట్ ని అడిగి తెలుసుకుందాం పదండి. రాంబాబు చేసిన దారుణాలన్నీ బయటపడ్డాయి. ఇది మీ వైద్య వృత్తికే అవమానకరం. మీ డాక్టర్లందరూ డబ్బు కోసం, పేరు కోసం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ఇన్ని అక్రమాలు చేసేదానికి ఎందుకు సార్ మీకు ఈ వైట్ కోట్? రాంబాబు వల్ల మీకు అవమానమే ఎదురైందిగా. రాంబాబు ప్రాబ్లము ఆయన వ్యక్తిత్వం. దీనికి మెడికల్ ప్రొఫెషన్కి సంబంధం ఏం లేదు. రాంబాబు లాంటి వ్యక్తిత్వ వైద్యం డాక్టర్లోనే కాదు, పోలీసులో ఉండొచ్చు, మిలిటరీలో ఉండొచ్చు, మీ ప్రొఫెషన్లో కూడా ఉండొచ్చు, జర్నలిస్ట్ ప్రొఫెషన్లో కూడా ఉండొచ్చు.
వ్యక్తిత్వం అంటే మనం పర్సనాలిటీ అంటాం, వ్యక్తిత్వ వైవిధ్యం అంటే పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. రాంబాబు ఇలాంటి వ్యక్తిత్వ వైవిధ్యం చాలా అరుదుగా ఉంటుంది, ఎప్పుడో ఎక్కడో ఒకసారి ఉంటుంది. ఈ షార్ట్ స్టోరీ మనం తెలుసుకోవాలని వచ్చిన లాభం ఏంటంటే, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని రికగ్నైజ్ చేయాలని. కొన్ని వ్యక్తిత్వ వైవిధ్యాలు, పర్సనాలిటీ డిజార్డర్స్ డాక్టర్లో కానీ, పోలీసులో కానీ, మిలిటరీలో కానీ ఉంటే దానివల్ల నష్టం ఎక్కువ అవుతుంది. ఇలాంటి నింద మీ ప్రొఫెషన్ పై పడినందుకు మీరు భయపడడం లేదా? ఎవరైనా ప్రాణం కష్టంలో ఉంటే భయపడతాం, కానీ ఇలాంటి విషయాలకి భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ భయం ఎందుకంటే ప్రజలకి, అందరికీ, ఇంక్లూడింగ్ రాంబాబు, ప్రతి వాళ్ళకి లాభం చేకూరడానికి. ఇన్ని డబ్బులు కట్టించుకొని అన్ని ప్రాణాలను ఎందుకు సార్ కాపాడలేకపోతున్నారు? ప్రజల విమర్శనకి ఇదే కారణం కాదా? తప్పనిసరిగా కారణం. మనకి వైద్యం అనేసరికి చాలా ఖరీదైన విద్య. డాక్టర్లు అవ్వాలంటే కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు అవుతాయి. హాస్పిటల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ స్కాన్లు, మెషిన్లు పెట్టాలంటే కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు అవుతాయి. వాటి డబ్బుల్ని ఎవరు తీరుస్తారు? పేషెంట్లే తీర్చాలి. కానీ ప్రభుత్వం కూడా దీంట్లో తను ఆశ్రయిస్తుంది. ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయంటే ప్రతి పేషెంట్ తానంతటి తాను డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు అనేది వైద్యంతో విడగొట్టడం చాలా కష్టం. డబ్బులు ఖర్చు అవుతుంది. డాక్టర్ అవ్వాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా డబ్బులు ఖర్చు లేకుండా అవ్వదు. అంటే దేవుణ్ణి గౌరవించినట్టు మిమ్మల్ని గౌరవించాలని అంటారా? డెఫినెట్గా అవసరం లేదు. దేవుణ్ణి, డాక్టర్ని ఒక తూచలికలో చూడలేము. దేవుడు డాక్టర్ ఒకటన్నావు కదా, దేవుడు ఒక్క తేడా మనకు చెప్పగలను. దేవుడు కనిపించడు కాబట్టి ఆయనకి దక్షిణ ఇచ్చినా కూడా ఆయన పూజిస్తూనే ఉంటారు. డాక్టర్లు మనుషులు కాబట్టి కనిపిస్తుంటారు, కాబట్టి విమర్శిస్తుంటారు. పేషెంట్ ఎవరైనా సరే హాస్పిటల్లోకి వస్తే మేము వారి కులం కానీ, ప్రాంతం కానీ, వాళ్ళ రిలీజన్ కానీ ఏమీ పట్టించుకోం. వాడి ప్రాణం, వాడికి మేము చేయగలిగినంత మంచి చేయాలనే కోరుతాం. దేవుడిలాగా మన చేతిలో ప్రాణం, బతుకు అన్నది మన చేతిలో లేదు. ఒక్కొక్కసారి మన ప్రయత్నం చేసినా కూడా ఫలితం రాకపోవచ్చు. ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవుడిలాగా డాక్టర్ని గౌరవించక్కర్లేదు, కానీ మనిషిలా చూస్తే చాలు. Well, here in Germany, a court has sentenced one of the world's most prolific serial killers to life in prison. Former hospital nurse Niels Högel has been found guilty of killing 85 patients in his care. Prosecutors said that he deliberately induced cardiac arrest in patients so that he could then resuscitate them and impress his colleagues. But many of Högel's interventions failed and patients died. He had already been serving a life sentence for 2 previous murder convictions from his killing spree, which lasted from 2000 until 2005.